ప్రకృతి వైపరీత్యం అని ఎల్ నినో అని పెట్టినావు, మళ్ళనేమో కాంగ్రెస్ నినో అని అంటున్నావు అని అంటే ప్రకృతితో కొట్లాడే అంత ప్రతిభ మనకు లేకపోవచ్చు. బట్ రాజకీయ నాయకుల యొక్క ప్రతిభ ఏ రకంగా ఉందో డిస్కస్ చేయనికే మాత్రం మనకు దేవుడు నోరిచ్చిండు కదా. చట్టాలు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లు ఇచ్చినాయి కదా. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఏ ప్రభుత్వం మనది ఏం చేయలేదు కదా. అసలు ఎల్ నినో ఏంది, మళ్ళీ కాంగ్రెస్ నినో ఏంది, ప్రకృతి ఏంది, ప్రజాపాలన ఏంది, అబ్బా ఏం కలిసిందిరా పా. కరువు ఆకాశం నుంచి మనకు కనబడితే దాని ఎగ్జిక్యూషను సెక్రటేరియట్ల నుంచి మొదలైంది. నేచర్ వర్షం ఇచ్చే మేఘాలను కట్ చేస్తుండొచ్చు, బట్ కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి పాలనల కెనాళ్ళు కట్ చేయలే, పంపులను రిపేర్ చేస్తుందా, ఖరాబ్ అయితే మేడిగడ్డను రిపేర్ చేస్తుందా, అంటే ఇరిగేషన్ రెడీనెస్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అని నేను ఇవాళ అడుగుతున్నా. ఇప్పుడు రిపేర్ ఎస్టిమేట్స్ కాళేశ్వరం కాడికి మనం తీసుకొని చూస్తే 3 కీ బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవన్నీ 2028 వరకు నాన్ ఆపరేషనల్ అంట. తెలంగాణ ఎల్లప్పుడూ రెయిన్ వాటర్ మీద డిపెండ్ అయి ఉండే. ఎప్పుడైతే కృష్ణా గోదావరి ఇన్ఫ్లోస్ నీకు వీక్ అవుతాయో, జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, కృష్ణా గోదావరి నీళ్ళు ఎప్పుడైతే నీకు తక్కువైతాయో, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది చూడు, దీని అమ్మ జీవితం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే నీకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అవుతుంది కరువులా. కేవలం కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ మీద ఉన్న ఈగోకి తెలంగాణను మళ్ళా పచ్చగా మారుతున్న తెలంగాణను మళ్ళా పచ్చిగా కరువు ప్రాంతంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పెద్దలు గౌరవనీయులు రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అనువుల రేవంత్ రెడ్డి, అదేంది గిరీష్ ప్రకృతి వైపరీత్యం అని ఎల్ నినో అని పెట్టినావు, మళ్ళనేమో కాంగ్రెస్ నినో అని అంటున్నావు అని అంటే ప్రకృతితో కొట్లాడే అంత ప్రతిభ మనకు లేకపోవచ్చు. బట్ రాజకీయ నాయకుల యొక్క ప్రతిభ ఏ రకంగా ఉందో డిస్కస్ చేయనికే మాత్రం మనకు దేవుడు నోరిచ్చిండు కదా. చట్టాలు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లు ఇచ్చినాయి కదా. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఏ ప్రభుత్వం మనది ఏం చేయలేదు కదా. అసలు ఎల్ నినో ఏంది, మళ్ళీ కాంగ్రెస్ నినో ఏంది, ప్రకృతి ఏంది, ప్రజాపాలన ఏంది, అబ్బా ఏం కలిసిందిరా పా. మళ్ళీ ఈ కాంగ్రెస్ నినో ఏంది, ఎల్ నినో ఏంది అని చెప్పి మనం మాట్లాడితే ప్రకృతి మనకు ఎల్ నినో ఇచ్చింది, దీన్ని మనం ఏం చేయలేం. కానీ కాంగ్రెస్ మనకు కాంగ్రెస్ నినో ఇచ్చింది. కరువు ఆకాశం నుంచి మనకు కనబడితే దాని ఎగ్జిక్యూషను సెక్రటేరియట్ల నుంచి మొదలైంది. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. కరువు ఆకాశంలోకైనా కనబడ్డది, బట్ ఇది ఏమంటారు ఎగ్జిక్యూషన్ ఎడికైనా వస్తుందని అనుకున్నాం, ఆచరణ సెక్రటేరియట్లకైనా మొదలైంది. ఎల్ నినో అనేది ప్రకృతి యొక్క సైరన్, అందులో డౌట్ లేదు. అది జర వర్షాన్ని తగ్గిస్తుంది, వర్షపాతం తక్కువ ఉంటుంది. కాకపోతే ప్రభుత్వాలు ఈ వర్షపాతం లేకపోయినా నీళ్ళని నిలకడ ఉంచుకుని ఉంటే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని ఖచ్చితంగా మనము ఎదుర్కొంటుండేనా లేదా, అంటే తెలంగాణలో ఇరిగేషన్ రెడీనెస్ మళ్ళీ ఉన్నదా అననే ప్రశ్న వస్తుందా రాదా. 1876 నుంచి 78 వరకు ఒక గ్రేట్ ఫెమైన్ అంటే ఒక పెద్ద కరువు ఊపి పాడేసింది భారతావనిని ఊపి పాడేసింది. ఇట్ వాస్ సచ్ ఎ డెవాస్టేటింగ్. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మోడర్న్ ఎస్టిమేట్స్ ఏమని చెబుతున్నాయి, అంకెలు ఏం చెప్తున్నాయి అంటే భారత్లో లెక్క వేయలేనన్ని మరణాలు అయినాయంట. సుమారు 5.6 నుంచి 9.6 మిలియన్ డెత్స్ అయినాయట బికాస్ ఆఫ్ దిస్ వాట్ యూ కాల్డ్ యాజ్ ఎల్ నినో ఎఫెక్ట్ ఇన్ ది ఇయర్ 1876 అండ్ 1878. సుమారు అంచనా ప్రకారం 9.6 నుంచి కొంతమంది 5.6 అంటారు, కొంతమంది 9.6 అంటారు, బట్ మోటాగా 8.2 మిలియన్ అయితే దీనికి బలైనరట. మేజర్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమేమి ఉండే ఈ ఎల్ నినో ఎఫెక్ట్ అప్పుడు జరిగినప్పుడు 1876-78లో జరిగినప్పుడు అని అంటే మద్రాస్, బాంబే, మైసూర్, ఇంకా మన హైదరాబాద్. మన వాతావరణ శాఖ ఏం చెప్పిందనంటే ఎల్ నినో అనేది 2026లో మే నుంచి జూలై ప్రాంతంలో అడుగు పెడుతున్నది. తన ఏమంటారు విజృంభణ అంటాం కదా, మొదలు పెడుతున్నది, విజృంభిస్తుంది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఎప్పటి నుంచి? మే నుంచి జూలై 2026. జనరల్గా ఏమవుతుంది అంటే వర్షపాతం తక్కువ నమోదవుతుంది అబ్సల్యూట్గా. సుమారు లెస్ దెన్ 92% ఆఫ్ ది నార్మల్ రెయిన్ఫాల్ కంటే తక్కువ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. భారతదేశంలో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే మహారాష్ట్ర, ఏపీ, రాయలసీమ ఈ డ్రై బెల్ట్లే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇవన్నీ వల్లరబుల్ సిచ్యువేషన్ ఉంటుంది, కరువు ప్రాంతాలు అవుతాయి అని చెప్పి నిపుణుల వాదన. ఎల్ నినో అనేది పాలిటిక్స్ కాదు, అదొక ప్రకృతి ఇచ్చిన వార్నింగ్, నేను ఒప్పుకుంటా. పసిఫిక్ ఓషన్ గరం అయితే
ఎక్కడి నుంచి అయితే ట్రేడ్ విండ్స్ ఉంటాయో అవి వీక్ అయితే మాన్సూన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, డిస్రప్ట్ అవుతుంది. అంటే భారత్కి ఏదైతే వర్షపాతం నమోదు కావాలనో అది తక్కువ అవుతుంది. మళ్ళీ 1876-78లా ఏమైంది గిరీష్ అని అంటే మన సౌత్ దక్షిణ భారతదేశం ఎస్పెషల్లీ డెక్కన్ చాలా బ్రూటల్గా ఎఫెక్ట్ అయింది ఫ్రెండ్స్. అయితే వెనకటికి 1876-78లో ఏం జరిగిందో దేవుడు ఎరుగు కానీ, బట్ అట్లీస్ట్ ఇవాళ 2026లా మనకు సైన్స్ మంచిగా ఉండే, రిజర్వాయర్లు గట్టిగా ఉండే, బడ్జెట్లు గట్టిగా ఉండే, శాటిలైట్లు గట్టిగా ఉండే, ఇరిగేషన్ సిస్టమ్లు గట్టిగా ఉండే, అన్నిటికంటే ఎక్కువ అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అన్నిటికంటే పెద్దగా ప్రజాపాలన ఉండే. అంటే ప్రకృతితో కొంచెమో గొప్పనో కొట్లాడే సమర్థత, శక్తి కాంగ్రెస్కి తప్ప వేరేళ్ళకి ఎవరికైనా ఉంటుందా ఫ్రెండ్స్? దేశంలో ఉండదు కదా. మరి ఆట పాట ఏమా రేవంత్ అన్న అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ అది అంటారు కదా మామ, అదేదో పాటలు, ఎట్లుండే తెలంగాణ అయ్యింది అలా కొంతమంది చేతులలో బందీకానా అని చెప్పి మాట్లాడతారు కదా. నీళ్లు లేక ఎండిన ఊర్లు వలస పోయినరు ప్రజలు పాలమూర్లు దాటి పాలమూర్లు అని చెప్పి మనం మాట్లాడతాం. సో ఇవాళ ఎల్నినో ఏడికైనా వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే మళ్ళీ తెలంగాణ అనే మన రాష్ట్రం ప్రిపేర్ అయి ఉందా లేదా? వర్షపాతం మీద ఆధారపడి ఉన్న తెలంగాణ ఇప్పుడు సఫర్ అవుతుందా కాదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఎంపీ, రాజస్థాన్ ఇవన్నీ పెనిన్సులర్ బెల్ట్స్ అని చెప్పి మనం మాట్లాడతాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక పెద్దది ఏందని అంటే నేచర్ వర్షం ఇచ్చే మేఘాలను కట్ చేస్తుండొచ్చు, బట్ కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో కెనాళ్ళు కట్ చేయలే, పంపులను రిపేర్ చేస్తుందా, ఖరాబ్ అయితే మేడిగడ్డను రిపేర్ చేస్తుందా, అంటే ఇరిగేషన్ రెడీనెస్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అని నేను ఇవాళ అడుగుతున్నా. మేబీ ఎల్నినో ఎఫెక్ట్ని మొత్తం కంట్రోల్ చేయడానికే మనం కింద మీద పడతామొచ్చు, కాదనంటలే. ప్రకృతిని ఎదుర్కొనే అంత సమర్థత మానవుడికి ఉండకపోవచ్చు, నేను కాదనంటలేను. కాకపోతే ఒక సైకలాజికల్ జింక్స్ ఏందనంటే నీ దగ్గర కొన్ని నీళ్లు నీ రిజర్వాయర్లలో, నీ కెనాళ్ళలో, నీ పంపులు ఎత్తిపోతలు చేస్తుంటే రైతన్నకు ఒక ఆశ ఉంటుంది, ప్రజలకు ఒక ఆశ చిగురిస్తుంది. మళ్ళీ ఈ రెడీనెస్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలకులకు ఉన్నదా? అడ్డమైన పంచాయతీలు మాట్లాడకుండ్రి, ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడండి. అందరి ఛానల్ లాగా చిత్రగుప్తు మాట్లాడదు ఫ్రెండ్స్. ఇప్పుడు రిపేర్ ఎస్టిమేట్స్ కాళేశ్వరం కాడికి మనం తీసుకొని చూస్తే 3 కీ బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవన్నీ 2028 వరకు నాన్ ఆపరేషనల్ అంట. ఎప్పటిదాకా? 2028 వరకు నాన్ ఆపరేషనల్ అంట. అంటే రిపేర్ ఎస్టిమేట్స్ ఎంత ఉన్నదంట తెలుసా ఫ్రెండ్స్? దీనికి 1200 కోట్లు అంట. ఐఐటి పొవ్వాయికి ఇచ్చిరట, ఐఐటికి ఇచ్చిరట కదా. దీన్ని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పిరట. ఇప్పుడు బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏదైతే 1,31,000 ఎకరాల భూమిని నారాయణఖేడ్ల సాగు చేయాలో చూడు, దాని మీద కూడా ఫుల్ స్టాప్ పెట్టిండ్రు. దీన్ని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేయనికే ఉన్న ఎస్టిమేటెడ్ అవుట్లే ఎంత? 1,774 crores. ఇప్పుడు ఏం చెప్తున్నారనంటే 1.65 lakh ఏకర్ పొటెన్షియల్ సాగు చేసుకునే తత్వం ఉన్నా, దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకునే కెపాసిటీ ఉన్నా, కాంగ్రెస్ యొక్క ప్రజా పాలన చెక్కభజన వల్ల, ఈగో వల్ల కేసీఆర్ స్టార్ట్ చేసింది మనం ఎందుకు స్టార్ట్ చేయాలా అని చెప్పి ఈ ప్రాజెక్టుని చెక్కబదన చేసి వీళ్ళు కూర్చొని ఉన్నారు. అయితే ఇవాళ నేను ఆర్థిక మంత్రికి, గౌరవనీయ ముఖ్యమంత్రికి, భజన పరులకు అందరికి ఒక మాట ఏం చెప్తున్నానంటే తెలంగాణ అగర్ 2023-2024 ఎస్టిమేట్ తీసుకొని చూస్తే అగ్రికల్చర్ స్టేట్ ఎకానమీ ఏదైతే ఉంటుంది కదా, ఇట్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 17.9%, అంటే ఇంచుమించు 18% కదా. అగ్రికల్చర్ స్టేట్ ఎకానమీ ఎంత ఉంది తెలంగాణది? 18% కాంట్రిబ్యూషన్ ఉన్నది. మళ్ళా ఒకసారి ఈ కరువు అనేది మనకు తగులుతే రూరల్ ఎకానమీ ఎంత దెబ్బతింటుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఫార్మర్ ఇన్కమ్, నీకు ఈ కరువు తగిలింది అని అంటే రైతుల యొక్క ఇన్కమ్ చేయాలనంటే రైతులకు పంట నష్టం జరుగుతుందా జరగదా? బోర్వెల్ కాస్ట్లు పెరిగాయా? రైతులకు అప్పుల భారం పెరగదా? ఇది డైరెక్ట్గా ఏడ కనబడుతుంది అని అంటే రైస్ మిల్ల మీద కనబడుతుంది. రైస్ మిల్ల మీద మీకు ఏడ కనబడుతుంది అని అంటే నీకు ధాన్యం రైస్ మిల్లకు వస్తుందా? అంటే మిల్లింగ్ యాక్టివిటీ పెరుగుతుందా? ఇప్పుడు ఫర్టిలైజర్ సీడ్ షాపులు తీసుకొని చూసినాం అనుకో, నీకు డిమాండ్ అన్సర్టనిటీ అయిపోతుంది. అసలు కావాలన్నా వద్దా, పండించాలన్నా వద్దా, నీకు ఫుడ్ షార్టేజ్ అవుతుంది. నీకు ఫుడ్ షార్టేజ్ అయిందని అంటే ఏదైతే లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ సప్లై చైన్ ఉంటుందో కంప్లీట్గా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషనే ఉంటుంది, లెస్ క్రాప్ మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి పంటలను మూవ్మెంటే కావు, పండించడానికి నీళ్ళే లేకపోయి నువ్వు మళ్ళీ వర్షపాతం మీద నమోదైనవే. ఇక్కడ ఏమైపోతుంది? కౌలు రైతులు లేదా రైతు కూలీలు
వీళ్ళకందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి ఆ ఊర్లలో. ఈకో సిస్టమ్ దెబ్బతింటున్నది. రూరల్ రీటైల్ అనేది కంప్లీట్గా క్యాష్లెస్ అయిపోతున్నది, స్పెండబిలిటీ తగ్గుతున్నది. స్టేట్ రెవెన్యూ ఏమవుతుంది సంకనా కదా. ఇక నీకు రూరల్ ఎకానమీ లేకపోయేసరికి నీకు రిలీఫ్ ప్రెషర్ ఎడికైనా వస్తుంది చెప్పు రాష్ట్రానికి. నీ రూరల్ ఎకానమీ దెబ్బతింటే రైతులు కార్లు కొంటారా, రైతులు బైకులు కొంటారా? నేను కార్లు బైకులు ఎందుకని ఆటోమొబైల్ ఇంజనీర్ని కాబట్టి అన్నా. సో నీ అగ్రికల్చర్ ఎకానమీ కొలాప్స్ అయిందని అంటే ఏడికైనా అవుతుంది చెప్పు. అప్పుడు నువ్వు బోర్వెల్ గట్టికేసినావు అనుకో, నీకు పెద్ద పెద్ద హెచ్పి పంపులు కావాలా? అప్పుడు కరెంట్ డిమాండ్ అనేది పెరుగుతుందా తరగదా? మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్న ఎంఓయూలు చేసుకోమనంటే నేను చేసుకోను, అది పాట ఉంటుంది చూడరా, చేసుకో అన్న చేసుకో అని అంటే నేను చేసుకోను వాళ్ళు ఉంటుంది, రాను బొంబాయికి రాను అని ఉంటుంది చూడు, నేను చేసుకోను ఎంఓయూ చేసుకోను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ కరెంటు పెరిగే, నీ పెద్ద పెద్ద మోటార్లు పెరిగే, నీ క్రాప్ ఇన్వెస్ట్మెంట్ లేకపోయే, నీకు అగ్రికల్చర్ ఎకానమీ దెబ్బతినే, అప్పుడు ఏమవుతుంది? నీ సబ్సిడీలు పెంచాలనో వద్దా ప్రభుత్వం మీద? సబ్సిడీలు పెంచాలని అన్నప్పుడు, రైతుని కాపాడుకోవాలని అన్నప్పుడు మళ్ళీ ఈ దెబ్బ రాష్ట్ర ఖజానా మీద పడుతుందా పడదా? తెలంగాణ ఎల్లప్పుడూ రెయిన్ వాటర్ మీద డిపెండ్ అయి ఉండే. ఎప్పుడైతే కృష్ణా గోదావరి ఇన్ఫ్లోస్ నీకు వీక్ అవుతాయో, జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, కృష్ణా గోదావరి నీళ్ళు ఎప్పుడైతే నీకు పలసబడతాయో, తక్కువైతాయో, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది చూడు, దీని అమ్మ జీవితం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే నీకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అవుతుంది. కరువుల కెనాళ్ళు, రిజర్వాయర్లు, ఇవే కదా మన ఇన్సూరెన్స్ పాలసీ. కరువు ప్రాంతాలల్లో ప్రాజెక్టులు ఏవో ఏమంటారు టూరిజం పోయే మాన్యుమెంట్లు కావవి, అవి మన జీవనాడులు అవుతాయి. ఫ్రెండ్స్, ఓ పెద్దలు ఒక మాట అన్నారు, పరిపాలననే ఎకనామిక్స్ అని, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎకనామిక్స్ అని. గవర్నమెంట్ బడ్జెట్ అనేది నంబర్లు కాదు, ప్రిపరేషన్. మళ్ళీ అలా ఈ ప్రిపరేషన్ ఈ ఎల్నినోని బడ్జెట్లో పెట్టిందా? మొన్న బడ్జెట్ పెట్టింది కదా రేవంత్ రెడ్డి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ని బడ్జెట్లో పెట్టిందా? తెలంగాణ ఎల్నినో క్రైసిస్ ప్లాన్ చేసిందా? డ్రౌట్ బఫర్ ఫండ్ అనేది పెట్టిందా? ఇప్పుడు ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీ మీదకి పోతుంది సెంట్రల్లో. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని మనము ఎందుకు గెలిపించుకున్నాం? మళ్ళీ ఇక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందంటే గడవికెనికి గెలిచిందా? కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ మాకు సహాయం చేస్తలేదు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? ప్యాకేజీలలో లీకేజీలు మొదలెడతారు ఫ్రెండ్స్. ఎట్లా చెప్పాలా? ఎల్నినో ఎఫెక్ట్ వల్ల 100 కోట్ల నష్టమైందని అనుకో, వీళ్ళు 200 కోట్లు 500 కోట్లు రాస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది. తెలంగాణ మీద విపక్ష చూపుతున్న కేంద్రం అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ నీ చక్కదనం ఏమైంది? ఈడ వెటనికే పబ్లిక్ల ముంగడికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్న ఫ్రెండ్స్, నీకు రిలీఫ్ అనేది డ్యామేజ్ తర్వాత మాట్లాడతావా? తెలంగాణ ఎల్నినోకు ప్రిపేర్డ్ అయిందా లేదా? ఆంధ్రప్రదేశ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాదని అంటలేను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. నౌ కమ్స్ ఇప్పుడు నేను ఫస్ట్ క్లారిటీకి ఇచ్చిన, ఇప్పుడు నేను కంపారిజన్ తీసుకొని వస్తున్నా. ఇప్పుడు ఒక ఫ్రేమ్లో రేవంత్ రెడ్డిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పెడదాం. కేసీఆర్ ఒక డ్రౌట్ ఇన్సూరెన్స్ పాలసీ తయారు చేసిండు తెలంగాణకు. ఎట్లా? కాళేశ్వరం, మిషన్ కాకతీయ, బసవేశ్వర, మిషన్ భగీరథ, ఎక్సెట్రా. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది? ఈ ప్రాజెక్టులని మొత్తము పొలిటికల్ ట్రాఫీలను చేసింది. దేనికి? కేసీఆర్ని, బీఆర్ఎస్ని దాడి చేయడానికి. దీని తప్ప ఇంకేమైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ? ఇవాళ పబ్లిక్ అసెట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నదా అని అంటున్నా. కేసీఆర్తో ఈగో ఉంటేనే బసవేశ్వర ప్రాజెక్ట్ ఇటు దాకా పోతలేదు. మళ్ళీ ఇది తెలంగాణకు నష్టం చేస్తుందా చేయదా? ఎప్పుడైతే నీకు పంట నుంచి వచ్చే దిగుబడి రాబడి తగ్గుతుందో, విలేజ్ మార్కెట్ అనేది ఫాల్ కాదా? ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది అదే కదా. వీళ్ళు బ్యాంకుల దగ్గరకు పోయి అప్పులు తీసుకోరా? రూరల్ రెసిషన్ వస్తుంది ఫ్రెండ్స్, ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రైతుల యొక్క పంట ఉంది చూడు, నేను చెప్పినా కదా రైతుల గురించి మేము మొదలెట్టినాం చదువుతూ అర్థమవుతున్నది. రైతు యొక్క పంట ఉంటుంది చూడు, లేకపోతే ఆయన పొలం ఉంటుంది చూడు, అది రాష్ట్రానికి ఫస్ట్ స్టాక్ మార్కెట్. ఏ రాష్ట్రానికైనా సెన్సెక్స్ కాదు, ఫస్ట్ స్టాక్ మార్కెట్ రైతు యొక్క పొలం. ఆ పంట చక్కగా లేకపోతే రూరల్ ఎకానమీ పోతుంది ఫ్రెండ్స్, రూరల్ ఎకానమీ నాశనం అవుతుంది. ఎప్పుడన్నా నువ్వు ఓటేసినప్పుడు ఓటర్ నీకు కూడా చెప్తున్నా, ప్రతిసారి రాజకీయ నాయకులను తిట్టుడు కాదు. ఒక రాజ్యసభ ఎంపీ రాజవ్ చెడ్డా గురించే మనం మాట్లాడితే ఏ రాజ్యసభ ఎంపీ అయినా గట్టనే పడవుతుంది. కానీ వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది తెలుసా? 1,24,000 జీతం ఉంటుంది రూపాయలు. వాళ్ళకు శాలరీయే కాదు, వాళ్ళకు సిగ్నిఫికెంట్ అలవెన్సులు కూడా ఉంటాయి. వాళ్ళకు ఇల్లు లేకపోతే రెంటల్ అలవెన్స్ ఎంత ఇస్తారో తెలుసా? 2 లక్షల రూపాయలు. అవావావా అని కొట్టుకుంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు కొట్టుకో. నువ్వు ఓటేసేటప్పుడు తెలుసుకో, నేను కటౌట్ చూసి ఓటేసిన, మనోడికి ఎంత మ్యాటర్ ఉన్నదన్నది కూడా చూడాలి కదా పక్కకు. రెంట్ అలవెన్స్ ఎంత? 2 లక్షల రూపాయలు.
దాని తర్వాత ఆయన ఆఫీస్ పెట్టుకోనికి కూడా 75,000 రూపాయలు నెలకు మెయింటెనెన్స్కి ఇస్తారు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి. ఒక పాలిటీషియన్కి ఎంత సౌలతులు ఉంటాయో చూడుండ్రి. మళ్ళీ వీళ్ళు ఏమైనా ప్రజలకు ఏమైనా చేస్తున్నారా అనేది ఒకటి ఆలోచించుర్రి. ఈడికి ఆగిపోలే, ఆయనకు సంవత్సరానికి 34 డొమెస్టిక్ ఫ్లైట్లు దేశమంతా తిరగనికి అఫీషియల్ ట్రావెల్ కోసము 0 పైసలకు ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తారు. ఇంకా చక్కదనం ఏంది తెలుసారా భయ్ మీ అందరికీ? ఒక ఎంపీ అయిపోయి నువ్వు రాజ్యసభ ఎంపీకి ఇట్లా ఉంటే ఇక లోక్సభ ఎంపీలకు కూడా ఇట్లనే ఉంటుంది నాకు తెలిసి. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉంటుంది చూడు, 50,000 యూనిట్ల వరకు ఫ్రీ అంట. మళ్ళీ ఇది ఐ స్టాండ్ కరెక్టెడ్. ఎంత? 50,000 యూనిట్ల వరకు ఫ్రీ అంట పర్ మంత్. ఇంకొకటి చూడు, ఇప్పుడు నా మొబైల్ బిల్ నాకు ఎంత వస్తుంది? 400, 500. ఇంట్లో వైఫై కనెక్షన్ ఎంత? సంవత్సరానికి ఒక 7-8 అంతే. అంటే అది కూడా ఒక 500, 600 లోపలనే ఉంది కదా, కరెక్ట్? వీళ్ళకు పర్ మంత్ అలవెన్స్ ఎంత ఇస్తారు తెలుసా మొబైల్ ఇంకా వైఫైకి? 12,500 అంట. ఏ నెట్వర్క్ రా నాయన మీది? ఏ వైఫై నెట్వర్క్ రా నాయన మీది? నాకు అర్థం కాదు. దీని మీద కూడా మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ కలిపినాం అనుకో, వాళ్ళకి నెలకి ఎంత వస్తుంది బ్రదర్? 6 లక్షల రూపాయలు వస్తుంది. సంవత్సరానికి ఎంత? 72 లక్షలు. 72 లక్షలు తీసుకొని కుర్చీ మరత పెట్టి ఎల్లినో ఎఫెక్ట్ని తెలంగాణ బడ్జెట్లో కూడా వీళ్ళు పెట్టలేదని అంటే తెలంగాణ పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది? కేవలం కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ మీద ఉన్న ఈగోకి తెలంగాణను మళ్ళా పచ్చగా మారుతున్న తెలంగాణను మళ్ళా పచ్చిగా కరువు ప్రాంతంగా తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, లెట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పగలుగుతుందా మేము బడ్జెట్లో ప్రకృతి వైఫల్యాలు ఎక్సెట్రా ఇట్లాంటి రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ మిటిగేషన్ ప్లాన్స్ ఎందుకు పెట్టుకోలే? ఇది ఒక్కటి చెప్పమను. ప్రజాపాలనలో నేను కూడా ప్రజనైపోతా, కాంగ్రెస్కి ఓటేస్తా. భారత్ మాతాకి జై.